వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఆగస్టు 14వ తేదీ 2 భారతీయ సినిమాలు, అది కూడా అత్యంత క్రేజ్, అత్యంత హైప్తో విడుదలైనటువంటి 2 సినిమాలు. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినటువంటి కూలీ సినిమా అయితే, మరొకటి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి వార్పు సినిమా. ఒకటి లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వస్తే, మరొకటి యష్రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా వచ్చినటువంటి 6వ సినిమా. అది కూడా గతంలో వచ్చి సూపర్ హిట్ అయినటువంటి వార్ సినిమాకి సీక్వెల్. సో మరి మొదటి రోజు వాటి పర్ఫార్మెన్స్ బాక్స్ ఆఫీస్ పరంగా ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా అని చూస్తే, కూలీ సినిమా అంచనాలను అందుకొని మొట్టమొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించినటువంటి కోలీవుడ్ సినిమాగా నిలిచింది. అంతకుముందు దళపతి విజయ్తో లోకేష్ కనకరాజే రూపొందించినటువంటి లియో సినిమా 148.5 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసి మొట్టమొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించినటువంటి తమిళ సినిమాగా నిలిచింది. సో మరి ఆ రికార్డుని ఇప్పుడు రజనీకాంత్ సినిమా కూలీ అధిగమించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, విచిత్రము విశేషం కూడా, సాధారణంగా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఏవైతే కలెక్షన్స్ వచ్చాయో, యాక్చువల్ కలెక్షన్స్, వాటికి 15 నుంచి 25% కలిపి మొట్టమొదటి రోజు ఆ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. మా సినిమా ఎంత వసూలు చేసింది, అంత వసూలు చేసింది అని చెప్పి. అంటే అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికే అలా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, కూలీ సినిమా ప్రొడ్యూసర్స్, సన్ పిక్చర్స్, వాళ్ళు కూలీ సినిమా మొట్టమొదటి రోజు 151 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించింది అని చెప్పేసి అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. దీని గురించి చాలామంది విశ్లేషకులు, ట్రేడ్ వర్గాల వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు నిర్మాతల్ని అభినందించారు కూడా. అంటే వచ్చిన కలెక్షన్స్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పకుండా, ఇంకా ఏవైతే ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారో 155 కోట్లు ఆ సినిమా కలెక్ట్ చేసిందని చెప్పేసి ఆ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. దానికంటే తక్కువగా 4 కోట్ల రూపాయలని తక్కువ కోట్ చేసి చూపడం అనేది, అది నిజంగా నిర్మాతలు ప్రశంసించదగ్గవాళ్ళే అని చెప్పేసి వాళ్ళ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కోలీవుడ్కి సంబంధించి వాళ్ళు అలాంటి రికార్డును ఆ సినిమా సాధిస్తే, మరి వార్పు సినిమా పరిస్థితి ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలో కూడా విడుదలైంది. కానీ అంచనాలను అందుకోలేక, కనీసం 100 కోట్ల రూపాయల గ్రాస్ని, ఆ మార్కును కూడా సాధించలేక కూలీతోటి పోటీ పడలేకపోయింది అనే విషయం స్పష్టమవుతుంది. అది కేవలం 55 కోట్ల రూపాయల లోపునే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో ఒక్కసారి అంటే మొట్టమొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 సినిమాల లిస్ట్ ఒకసారి చూసుకుంటే, ఆ 5 కూడా టాలీవుడ్ సినిమాలే కావటం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఒక్కసారి మనం ఆ రికార్డులు ఏంటి, టాప్ 5లో ఉన్నటువంటి సినిమాలు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. పుష్ప 2 2024 డిసెంబర్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి సినిమా. అంతకుముందు అల్లు అర్జునే నటించగా సుకుమార్ రూపొందించినటువంటి పుష్ప ద రైజ్ అనే సినిమాకి సీక్వెల్గా వచ్చి పుష్ప 2 లేదా పుష్ప ద రూల్ అనే టైటిల్తో వచ్చినటువంటి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 274 కోట్ల రూపాయలు పైగానే కలెక్షన్స్ సాధించి, గ్రాస్ కలెక్షన్ సాధించి సగర్వంగా టాప్ 1 ప్లేస్లో నిలిచింది. సో అంతకుముందు RRR రికార్డు ఏదైతే ఉందో దానిని ఆ సినిమా అధిగమించింది. సో అంతకుముందు RRR సినిమా ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ని కలెక్ట్ చేసింది. అంటే ఆ కలెక్షన్స్ని అల్లు అర్జున్ సినిమా దాటేసింది. సో పుష్ప మ్యానియా అనేది ఆ టైంలో ఎలా ఉందో మనం అందరం చూసాం. ఎలా రూల్ చేస్తాడు, తన స్మగ్లింగ్ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో చాలామంది, ఈవెన్ విమర్శకులందరూ కూడా
పాత్రని చిత్రీకరించే విధానం నిజానికి దాన్ని ప్రొటాగనిస్ట్ అనాలా యాంటాగనిస్ట్ అనాలా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆయనే హీరో ఆయనే విలన్ అన్నట్టుగా పుష్పరాజ్ క్యారెక్టర్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక ఎర్రచందనం స్మగ్లర్ని సమాజం ఎలా చూస్తుంది? హీరో అయితే చూడదు కదా, విలన్గానే చూస్తుంది కదా. కానీ ఆ విలన్నే హీరో పాత్రలాగా మలచి దానికి హీరోయిజాన్ని ఆపాదించి సుకుమార్ రూపొందించినటువంటి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 274 కోట్ల రూపాయల పైగానే వసూలు చేసి నెంబర్ 1 ప్లేస్లో ఇస్తే, అప్పటిదాకా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి RRR సినిమా సెకండ్ ప్లేస్ పడిపోయింది. అంటే 220 కోట్ల రూపాయల పైగానే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక థర్డ్ పొజిషన్లో బాహుబలి 2 సినిమా ఉంది. అది 214 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. అంటే అంతకుముందు బాహుబలితోటి తనే సెట్ చేసినటువంటి రికార్డుని ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమాతో బ్రేక్ చేశాడు. మళ్ళీ ఆ రికార్డుని సుకుమార్ తన పుష్ప 2 తోటి బ్రేక్ చేశాడని మనకు అర్థమవుతుంది. అలా సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు ఈ రెండు కూడా రాజమౌళి ఖాతాలోనే ఉన్నాయి. ఇక ఫోర్త్ ప్లేస్లో గత సంవత్సరం 2024లోనే వచ్చినటువంటి కల్కి సినిమా, కల్కి 2898 AD, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే లాంటి ఒక అరుదైన కాంబినేషన్తో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా ఫోర్త్ ప్లేస్లో 171 కోట్ల రూపాయల పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆ ప్లేస్ సాధించింది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ అలాగే శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా 165 కోట్ల రూపాయల గ్రాస్ని వరలవేడిగా సాధించి ఫిఫ్త్ ప్లేస్లో వేసింది. ఇవన్నీ కూడా టాలీవుడ్ సినిమాలే కావడం ఇక ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు వాటికి దేశవ్యాప్తంగా యాక్సెప్టబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అది జాతీయ స్థాయిలో అత్యధికులు మాట్లాడుకునేటువంటి ఒక భాషగా ప్రాచుర్యంలో ఉంది. కానీ ఒక రీజనల్ సినిమా నుంచి వచ్చినటువంటి సినిమాలు 5 సినిమాలు టాప్ 5 గ్రాసర్స్గా నిలవటం వరలవేడిగా అనేది నిజంగా ఒక గొప్ప విశేషంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇందులో 3 సినిమాలు ప్రభాస్ హీరోగా నటించడమే కావడం ఇంకొక విశేషం. బాహుబలి 2, కల్కి, సలార్ ఈ 3 కూడా అతనివే. అలాగే 2 సినిమాలు రాజమౌళి, ఇందాకే చెప్పుకున్న RRR 1, బాహుబలి 2. ఇక 6th ప్లేస్లో KGF 2 ఉంది. అంటే కన్నడ భాష నుంచి వచ్చినటువంటి సినిమా, అది కూడా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. యష్ని పాన్ ఇండియా స్టార్గా మార్చినటువంటి KGFకి సీక్వెల్గా వచ్చినటువంటి ఆ KGF 2 అది 163 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసింది వరల్డ్వైడ్గా 6th ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర 158 కోట్లని వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా. మరి ఇప్పుడు అలాంటి ఫీట్లు సాధించినటువంటి అంటే RRR అలాగే దేవర ఈ 2 సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఉన్నాయి టాప్ గ్రాసర్స్లో, టాప్ 10 గ్రాసర్స్లో. కానీ ఇప్పుడు హృతిక్ రోషన్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి మరి ఈ వార్ 2 సినిమా కేవలం 84.5 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వరలవేడిగా మొదటి రోజు సాధించడం అనేది విడుదలకు ముందు ఏదైతే ఆ క్రేజ్ హైప్ ఉందో దాన్ని అందుకోలేకపోవటం మాత్రం గమనించాల్సినటువంటి విషయంగా చెప్పుకోవాలి. మరి కూలీ ఏ పొజిషన్లో ఉంది ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో మొట్టమొదటి రోజు వసూళ్లలో ఎలా ఉంది అంటే అది 8th ప్లేస్, దేవర తర్వాత ప్లేస్ కూలీదే. అది యాక్చువల్గా అయితే మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు అందించిన సమాచారం ప్రకారం అయితే 154 కోట్ల రూపాయల పైగానే అది గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా దేవర తర్వాత ప్లేస్లో కూలీ నిలిచింది. ఆ తర్వాత 9th ప్లేస్లో 140 అంటే ఇందాక మనం చెప్పిన 148 కోట్ల రూపాయలు అని చెప్పుకున్నాం. ఆ వసూళ్లతోటి లియో విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అలాగే టాప్ 10 ప్లేస్లో ప్రభాస్ మరో సినిమా, తను నటించినటువంటి స్ట్రైట్గా హిందీలో నటించినటువంటి మొట్టమొదటి సినిమా ఆది పురుష్. అది 131 కోట్ల రూపాయల పైగానే గ్రాస్ని కలెక్ట్ చేసి 10th ప్లేస్లో నిలిచింది. ఇక 100 కోట్ల రూపాయల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి మిగతా సినిమాలు ఏవై సాహో సినిమా 126 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. అది ప్రభాస్ సినిమానే.
ఆ తర్వాత జవాన్ షారుఖ్ ఖాన్ సినిమా, అది 126 కోట్ల రూపాయల గ్రాస్ని అది కలెక్ట్ చేసింది. అలాగే తెలుగు డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి బంగారు రూపొందించిన రణబీర్ కపూర్ హీరోగా నటించినటువంటి యానిమల్ సినిమా, రష్మిక మందన హీరోయిన్, అది 120 కోట్ల రూపాయల పైగానే అది మొట్టమొదటి రోజు గ్రాస్ని కలెక్ట్ చేసింది వరల్డ్వైడ్గా. అలాగే షారుఖ్ మరో సినిమా పఠాన్, అది 100 కోట్ల రూపాయల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. విజయ్ సినిమా ద గోట్, అది కూడా 100 కోట్ల రూపాయల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి 100 కోట్లకు మించి మొట్టమొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను సాధించినటువంటి సినిమాలు. మరి వీటిలో వార్ 2 మూవీకి చోటు దక్కకపోవటం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని కాస్త బాధ పెట్టేటువంటి, అసంతృప్తి కలిగించేటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ కూడా మొట్టమొదటి అంటే ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే టాలీవుడ్ నుంచి, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినటువంటి సినిమాల డామినేషన్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫిగర్స్ని బట్టి అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు తెలుగు నుంచి రాబోతూ ఉన్నాయి. వాటిలో మనకు తెలుసు ప్రభాస్ సినిమాలు ఉన్నాయి, అలాగే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో SSMB 29 సినిమా ఉంది, ఇంకా ఎన్నో సినిమాలు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి పుష్ప 2 ఏదైతే నెలకొల్పిందో ఒక బెంచ్ మార్కుని 250 కోట్ల రూపాయలకు పైగానే, ఇంకా చెప్పండి 275 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసిన సినిమాగా అది నిలిచింది. మరి దాన్ని ఏ సినిమా రాబోయే రోజుల్లో బ్రేక్ చేస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.